కేరళలో రాష్ట్రపతి ముర్ము పర్యటన కొనసాగుతోంది. కేరళలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరుముడితో శబరిమలకెళ్లారు. శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించారు. అటు రాష్ట్రపతి ముర్ము పర్యటన నేపథ్యంలో ట్రావెన్కోర్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శబరిమల దర్శనానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో ఘన స్వాగతం పలికారు అధికారులు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చిన రాష్ట్రపతికి మంత్రి విఎన్ వాసనన్ స్వాగతం పలికారు. కేరళలో రాష్ట్రపతి టూర్ కొనసాగుతోంది. ప్రస్తుతం మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. కేరళలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరుముడితో శబరిమలకెళ్లారు. శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామికి ఆమె ఇరుముడిని సమర్పించారు. అటు రాష్ట్రపతి ముర్ము టూర్ నేపథ్యంలో ట్రావెన్కోర్ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు శబరిమల దర్శనానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం గ్రౌండ్ లో ఘన స్వాగతం పలికారు. అక్కడ అధికారులు ఆ విజువల్ మనం చూస్తున్నాం. వారికి సమర్పిస్తున్నటువంటి ఇరుముడి దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చినటువంటి రాష్ట్రపతికి మంత్రి విఎన్ వాసనన్ స్వాగతం పలికారు. ఇతర అధికారులు కూడా ఈ నేపథ్యంలో అలర్ట్ గా ఉన్నారు. ఇరుముడితో శబరిమల ఆలయానికి చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆ విజువల్ మనం 10 టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇరుముడిని నెత్తిన పెట్టుకుని శబరిమలకు వెళ్లారు. ఇతర అధికారులు కూడా ముర్ము వెంట ఉన్నారు. ప్రస్తుతం ముర్ము పర్యటన కేరళలో కొనసాగుతోంది. కేరళలో పర్యటిస్తున్నటువంటి రాష్ట్రపతి ముర్ము ఇరుముడితో శబరిమలకు వెళ్లిన దృశ్యాలు మనం చూస్తున్నాం. శబరిమల ఆలయంలోని అయ్యప్ప స్వామికి ఇరుముడిని రాష్ట్రపతి ముర్ము సమర్పిస్తూ ఉన్నారు. అటు రాష్ట్రపతి ముర్ము నేపథ్యంలో ట్రావెన్కోర్ అధికారులు అన్ని విధాలా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.